వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎంపీ భర్తతో కలిసి స్టీల్ ప్లాంట్ కార్మికులు దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపామన్నారు. ఇక త్వరలోనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరిస్తాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో ఆలోచన లేకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కట్టుబడి ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఒకవేళ ప్లాంట్ మేము చేయలేకపోయాం అనుకుందాం, ఆ మరుక్షణమే రిజైన్ చేస్తాం. మీకు చెప్పేది ఎందుకంటే ఇందులో రాజకీయాలు లేవు. మేము ఏదైతే ఈ ప్లాంట్ ను పరిరక్షిస్తామని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం, ముందుకు వెళ్ళాం. ఇందులో మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు. నా ముందున్నటువంటి లక్ష్యాలు మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను. నా ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, ఒకటి ప్లాంట్ పరిరక్షించడమా లేదా రిజైన్ చేసి ఇక మీతో కూర్చోవడం. కనుక ఆ విషయం మీకు భరోసా కల్పిద్దామని వచ్చాను. గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను, మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కూడా చెప్పాను. నాకు ప్లాంట్ పరిరక్షించడమే ప్రధానమైనటువంటి ధ్యేయం. నాకు అంతకన్నా పెద్ద కోరిక లేదు. మీరేం చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాంట్ ను పరిరక్షించడమే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం. అయితే ఈరోజు చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంది. ఏ విధంగా ఇమీడియట్ గా త్వరగతిని పని తెచ్చుకోవాలని చెప్పేసి కనుక మేము ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నమస్కారం.